హాయ్ ఫ్రెండ్స్. కళ్యాణ్ అయితే రామరాజుకి కాల్ చేసి ప్రేమ తన ప్రియురాలని చెప్తూ ఉండగా ధీరజ్ వచ్చి కళ్యాణ్ తలపైన కొడతాడు. ఇక ఫోన్ కట్ అయిపోతుంది కదా. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. వల్లి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి, మామయ్య గారండి ఇప్పుడు మీకు ఫోన్ చేశారు కదా, ఆ కళ్యాణ్ ఎవరండి అని చెప్పి వల్లి రామరాజుని అడుగుతుంది. ఎవరూ లేరు, ముందు మీరందరూ కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పి రామరాజు గట్టిగా వాళ్ళతో చెప్తాడు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ వేదవతి అలాగే రామరాజు ఇద్దరు మాత్రమే ఉంటారు. రామరాజు అయితే వేదవతితో, భుజమ్మ రా భుజమ్మ, నీతో నేను మాట్లాడాలి అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక వేదవతి అయితే అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ధీరజ్ అయితే కళ్యాణ్ని చితకబాదుతూ ఉంటాడు. రే కళ్ళు తెరవరా, కళ్ళు తెరువు అని చెప్పి కళ్యాణ్ని కొడుతూ ఉంటాడు. ప్రేమ గురించి తప్పుగా మాట్లాడతావా, ప్రేమ పరువు తీయాలని చెప్పి ప్రేమకి నీకు సంబంధించిన ఫోటోలు కాలేజ్లో అందరికీ పంపిస్తావా అని చెప్పి కొడుతూ ఉంటాడు. అలాగే మా నాన్నకి పెన్ డ్రైవ్ పంపిస్తావా అని చెప్పి కొడుతూ ఉండి, ఆ రోజే నిన్ను ప్రాణాలు పొయ్యేలాగా కొట్టాను, కానీ ఏదో తప్పించుకున్నావు, ఏదో ప్రాణభిక్ష దొరికింది కదా అని చెప్పి ఎక్కడో దగ్గర దాంకోకుండా ఇలా మళ్ళీ మా మీదకి వస్తావా, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తావా అని చెప్పి కళ్యాణ్ని కొడుతూనే ఉంటాడు ధీరజ్. ఎంత ధైర్యం రా నీకు, ఎంత ధైర్యం నీకు అని చెప్పి కొడుతూనే ఉంటాడు కళ్యాణ్ని. ఇక కళ్యాణ్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఏంటిరా నవ్వుతున్నావు అని చెప్పి ధీరజ్ అడిగితే, రే నువ్వు నన్ను కొట్టినా చంపినా నా రూపంలో ప్రేమని వెంటాడుతున్న సమస్య అయితే తీరదురా అని చెప్పి కళ్యాణ్ అయితే నవ్వుతాడు. ఇక ఆ మాటలకి ధీరజ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునరా, ఎందుకంటే నేను ప్రేమించుకున్న విషయం, మేమిద్దరూ లేచిపోయిన విషయం, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీ నాన్నకి చెప్పానురా అని చెప్పి కళ్యాణ్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ధీరజ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి చెప్పేశావా అని చెప్పి బాధగా చూస్తూ ఉంటాడు అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే కోపంతో కళ్యాణ్ని కొడుతూ ఉంటాడు. రే ఏమనుకుంటున్నావురా, ఆల్రెడీ నేను మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేశాను, మీ నాన్నకి చెప్పేశాను, ప్రేమ కళ్యాణ్ ఇద్దరు ప్రేమించుకొని లేచిపోతే మధ్యలో ధీరజ్తో పెళ్ళెలా అయ్యింది అని చెప్పే డౌట్ మీ నాన్నకి ఆల్రెడీ వచ్చే ఉంటుంది అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ అక్కడ నిప్పు రాచేసుకొని ఉంటుంది. ఆ నిప్పులో ప్రేమ అలాగే నువ్వు ప్రేమకు కట్టిన తాళి రెండు కూడా ఆ మంటలో కాలిపోయి ఉంటాయి అని చెప్పి కళ్యాణ్ అనగానే ఇక ధీరజ్ కోపంతో, రే నిన్ను అని చెప్పి కళ్యాణ్ని ఇంకో 2 దెబ్బలు కొట్టి, ఛీ నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని చెప్పి కోపంగా అక్కడ నుంచి తొందరగా బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు రూమ్లో అయితే నర్మద అలాగే సాగర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మద వచ్చేసి, ఏం మాట్లాడుతున్నావు సాగర్ నువ్వు, ధీరజ్ అలాగే ప్రేమల పెళ్లి గురించి నాకెలా తెలుస్తుంది, మాకు తెలిసని మాట్లాడుతున్నావేంటి అని చెప్పి నర్మద అంటే, అవును నర్మద, నీకు అమ్మకి ధీరజ్ ప్రేమల విషయం తెలుసు అన్న విషయం నాకు అర్థమవుతుంది. దీని వెనకాల ఒక బలమైన కారణం కూడా ఉంది, నేను ఇలా మాట్లాడడానికి ఒక కారణం కూడా ఉంది అని చెప్పి సాగర్ అంటాడు. నువ్వు అమ్మ ధీరజ్ ముగ్గురు కూడా పక్కూరు గుడికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన రోజే ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకున్నాడు. ఆ గుడిలోనే ధీరజ్ ప్రేమల పెళ్లి జరుగుంటుందని నాకు అనిపిస్తుంది. దీని వెనకాల నువ్వు మా అమ్మ ఉన్నారని కూడా అనిపిస్తుంది అని చెప్పి సాగర్ అంటే, ఏంటి ధీరజ్ నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఆ రోజే దీని గురించి ధీరజ్ చెప్పాడు కదా అని చెప్పి నర్మద అంటుంది. ఆ రోజు ధీరజ్ నన్ను అత్తయ్య గారిని కాలేజ్లో ఏదో పని ఉందని చెప్పి మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రేమని పెళ్లి చేసుకుని వచ్చాడు. ఇదంతా క్లియర్గా ధీరజ్ ఆ రోజు చెప్పాడు కదా, మరి నాకు అత్తయ్య గారికి ప్రేమ ధీరజ్లు పెళ్లి చేసుకున్న విషయం తెలుసని అంటావేంటి అర్థం లేకుండా అని చెప్పి నర్మద అయితే సాగర్తో అంటుంది. ఇవన్నీ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది, ధీరజ్ నాతో అబద్ధం చెప్పాడనిపిస్తుంది అని సాగర్ అంటే, ఏంటి నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, ధీరజ్ ఎందుకు నీతో అబద్ధం చెప్తాడు అని నర్మద అంటుంది. అలా కాదు, ఈరోజు ఫోటోల్లో ఎవరో కళ్యాణ్తో ప్రేమ ఉంది, మరి ధీరజ్ని ఎందుకు పెళ్లి చేసుకుంది, ఇవన్నీ చూస్తుంటే ధీరజ్ ప్రేమల పెళ్లి వెనకాల ఏదో పెద్ద ఇదే ఉంది అని నాకు అనిపిస్తూ ఉంది అని చెప్పి సాగర్ అంటాడు. ఇవన్నీ చూస్తుంటే నీకు అనుమానం వేయటం లేదా నర్మదా అని చెప్పి సాగర్ అంటే, అనుమానం ఎందుకు సాగర్, నీకు అర్థమవుతుందా, అయినా ఫ్రెండ్స్ కలిసి ఫొటోస్ తీసుకోవడం ఏమన్నా తప్ప,
ఆ ఫోటోలో ఉన్నది ప్రేమ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు కాల్ చేసిన వాడు ఎవరో ప్రేమ అంటే గిట్టని వాడై ఉండొచ్చు. అంతే తప్ప వేరే ఏమీ ఉండదు. ఇలా అనుమానపడడం అస్సలు కరెక్ట్ కాదు. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి సాగర్‌తో అంటుంది నర్మద. ఇక సాగర్ వెళ్ళిపోగానే నర్మద తన మనసులో ఇలా అనుకుంటుంది. అయ్యో! సాగర్‌కి ఎలాగోలా నచ్చచెప్పాను. కానీ ఇప్పుడు ప్రేమ వస్తే మామయ్య గారు అడిగే ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పి తప్పించుకుంటుందో అస్సలు అర్థం కావడం లేదే అని చెప్పి నర్మద తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు శ్రీవల్లి అయితే తెగ ఆనందంతో చిందులేస్తూ ఉంటుంది. అయ్ బాబోయ్! అయ్ బాబోయ్! అంత ఆనందంగా ఉందో ఊపిరి కూడా ఆడట్లేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫోటోల గురించి ప్రేమని మామయ్య గారు అడగాలి. అబ్బా! ఈ ప్రేమ ఎప్పుడు ఇంటికొస్తుందా అనిపిస్తుంది. ప్రేమ ఇంటికి రాగానే మామయ్య గారు ఈ ఫోటోల గురించి అడగాలి. ఇక ప్రేమ ఏమీ సమాధానం చెప్పలేక గుక్కపట్టి ఏడవాలి. నా ముందు తలదించుకునేలా చేయాలి. అప్పుడే నాకు సంతోషం. ఈ ప్రేమ ఎప్పుడొస్తుందో అయ్యో నేను వెయిట్ చేయలేకున్నానే అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ ప్రేమ ఎప్పుడు ఇంటికి వస్తుందా, ఈ ప్రేమని ఎప్పుడు మామయ్య గారు తిడతారా అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ నేను ఎదురు చూడలేకపోతున్నాను. తొందరగా ప్రేమ ఇంటికి రావాలి అని వల్లి అనుకుంటూ ఇక ప్రేమ ఎలాగో ఇంటికి వస్తుంది. ఈ లోపల ఎవరికైనా కానీ ప్రేమ గురించి ఏవేవో ఎక్కిచ్చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ప్రేమ వచ్చిన తర్వాత నాకు సపోర్టింగ్గా నిలబడతారు. ఎవరికి చెప్పాలి అని అనుకుంటూ ఇక చందునైతే చూస్తుంది. ఎవరికో ఎందుకు మా ఆయనతోనే చెప్పేస్తాను. ఎలాగో మా ఆయన నాకు ఫుల్ సపోర్టింగ్ కాబట్టి నేను చెప్పిందంతా కూడా విని నాకు సపోర్ట్ చేస్తాడు. ఎలాగో మా ఆయన పెద్ద కొడుకు కాబట్టి మా ఆయన మాట విని మామయ్య గారు ఆ ప్రేమని ఇంకొన్ని మాటలైతే అంటాడు. వెంటనే ఈ విషయాలన్నీ కూడా మా ఆయనకి చెప్పేయాలి అని చెప్పి సంతోషంగా వల్లి అయితే చందు దగ్గరికి వెళ్తుంది అని చెప్పి చందు దగ్గరికి అయితే వెళ్తుంది శ్రీవల్లి. పైకి అమాయకంగా నటిస్తూ నంగిగా ఉండే వాళ్ళని నమ్మకూడదంటే ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు నిజంగా తెలిసింది అని చెప్పి వల్లి అంటే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు వల్లి అని చెప్పి చందు అడుగుతాడు. అబ్బా నువ్వు ఏంటి ఇట్లా ఉన్నావు, సీరియల్ అంతా చూసేసి సీరియల్లో హీరోయిన్ ఎవరు అన్నట్టు ఇలా అమాయకంగా అడుగుతావేంటి నువ్వు? ఇప్పటిదాకా నట్టింట్లో ఫోటోల గురించి పంచాయతీ జరిగింది చూసావు కదా అయినా ఎవరి గురించి అని ఇట్టా అడగడం ఏంటి ఆ ప్రేమ ఎవరో మొగాడితో ఇలా ఫోటోలు దిగడం ఏంటబ్బా చ అని చెప్పి వల్లి అయితే ప్రేమని అసహించుకుంటూ చందు దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. ఛీ ఏంది చూడ్డానికి ఇంత అమాయకంగా ఉంటుంది కానీ ఇలాంటి పనులన్నీ చేస్తుంటుందా ఆ ప్రేమ? అమాయకంగా కనిపించే వాళ్ళని అస్సలు నమ్మకూడదు అని చెప్పి వల్లి అంటే, వల్లి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాన్నగారు కూడా చెప్పారు కదా చూసినవన్నీ నిజాలు కాదు అని చెప్పి. నిజాలు తెలుసుకునేదాకా ఇలా పిచ్చిగా ఆలోచించొద్దు అని చెప్పాడు కదా, మరి నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పి చందు అయితే వల్లిని అంటాడు. కాదు ఆ వల్లికి ఆ ఫోటోలో ఉండే అబ్బాయికి ఏదో సంబంధం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి వల్లి అనగానే ఇక చందు అయితే సీరియస్ అయిపోతాడు. వల్లి మీదకి వెళ్తూ, ఏమనుకుంటున్నావు నువ్వు? చిన్నప్పటి నుంచి మేము ప్రేమని చూస్తూనే ఉన్నాము. అయినా ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడానికి నీకు తెలియదా? చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రేమ గురించి మాకు తెలియదా? తను ఇలాంటి తప్పు చేయదు, ఇలాంటి పనులు అస్సలకే చేయదు. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఇలా మాట్లాడావంటే నీకు అస్సలు బాగోదు అని చెప్పి వల్లికి వార్నింగ్ ఇచ్చి చందు అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. చ ఆ ప్రేమ గురించి బాగా నూరిపోద్దామని చెప్పి నేను అనుకుంటే నా మొగుడే నా మాట వినట్లేదు. అందరూ నా మీదే రివర్స్ అవుతున్నారు. ఈ ప్రేమ ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది వల్లి. ఇక ఇటువైపు అయితే భాగ్యం వచ్చేసి తన భర్తని, ఏంటండి అమ్మడి ఫోన్ చేసిందా అని చెప్పి అడుగుతుంది. ఇంకా లేదు అని చెప్తే, ఏంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తెగ ఆశపడుతున్నాను. ఏం జరుగుతా అని తెలుసుకోవడానికి ఎంత తహతహలాడుతున్నానో, తొందరగా ఫోన్ చేయవే అని చెప్పి భాగ్యం చెప్పేసి ఇక లోపలికి వెళ్తుంది. ఇక ఇంతలో భాగ్యానికి వల్లి నుంచి ఫోన్ వస్తుంది. ఇక ఇడ్లీ వచ్చేసి, ఏమండి ఆవిడగారండి, పెద్దమ్మడి ఫోన్ చేసింది, బేగారండి అని చెప్పి భార్యని పిలుస్తూ ఉంటాడు. అమ్మడికి 100 ఏళ్ళు ఇట్ట తలుచుకున్నానో అప్పుడే ఫోన్ చేసేసింది. అమ్మడు ఏంటి పరిస్థితి? ఆ ప్రేమని పుట్టింటికి తరివేశారా? ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి భాగ్యం అయితే వల్లిని అడుగుతుంది. ఏమా ఇంకా ఇంటికి రాలేదు, పుట్టింటికి దారేది అన్న సీన్ అయితే ఇంకా జరగలేదు. కానీ ఈ లోపలే ఒక బీభత్సమైన బాంబు పేలింది అని చెప్పి శ్రీవల్లి అంటే,
బీభత్సమైన బాంబా ఏం జరిగిందే అని చెప్పి భాగ్యం అడుగుతుంది. "ఇందులో అబ్బాయి ప్రేమించుకుని ఉంటారు అని చెప్పి నువ్వు ఏదైతే కథ చెప్పావో అచ్చం ఆ కథలాగే జరిగిందని చెప్పి అనిపిస్తుంది. అమ్మ ఆడెవడో కళ్యాణ్ అంట. ఇంతకు ముందే మామయ్య గారికి ఫోన్ చేశాడు. ఫోన్లో ఏం చెప్పాడో నేను వినలేదు, కానీ నా గెస్సింగ్ ప్రకారం నేను ప్రేమించుకున్నాం అని చెప్పి మామయ్య గారికి చెప్పినట్లుంది. ఇంకా విషయాలు చెప్పబోతుంటే ఫోన్ కట్ అయినట్లుగా ఉంది అని చెప్పి వల్లి అంటుంది. ఇంకొకటి అర్థం కావట్లేదమ్మా, అయినా కళ్యాణ్ గాడు ప్రేమించుకోవడం ఏంటో, ఆ తర్వాత ఆ కళ్యాణ్ గాడిని పెళ్లి చేసుకోవడానికి లేచిపోవడం ఏంటో, తీరా చూస్తే ధీరజ్ ఇద్దరు పెళ్లి చేసుకొని మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము, ప్రేమించుకున్నాము, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పి లేచిపోయి ఇద్దరం పెళ్లి చేసుకొని వచ్చామని చెప్పి ధీరజ్ ప్రేమలు చెప్పడం ఏంటో, తీరా చూస్తే మళ్ళీ ఆ కళ్యాణ్ని ప్రేమించడం ఏంటో, ఇదంతా చూస్తుంటే నాకు అస్సలు అర్థం కావడం లేదమ్మా. ఈ ప్రేమ చుట్టూ ఇన్ని ప్రేమ కథలు ఏంటో బాబోయ్ అని చెప్పి వల్లి అనుకుంటున్నాడు. ఈ విషయానికి ముగింపు నేను పలికిస్తా, వీటన్నిటికీ సమాధానాలు నేను చెప్పిస్తా. ఎక్కడి నుంచి ఈ విషయాన్ని నరుక్కు రావాలో అక్కడ నుంచే నరుక్కొని వస్తా, అక్కడే స్టార్ట్ చేస్తా అని చెప్పి భాగ్యం అంటుంది. కాసేపట్లో మీ మామయ్య గారింట్లో సునామీ మొదలవుతుంది, చూస్తూ ఉండు అని చెప్పి భాగ్యం అయితే చెప్పేస్తుంది. ఇక వల్లి అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక ఇడ్లీ అయితే భాగ్యాన్ని ఇలా అడుగుతాడు. ఆవిడ గారండి ఏదో చెప్తారు, ఏం చేస్తున్నారండి అని అడిగితే చేస్తా వెయిటింగ్ సెయ్ అని చెప్పి భాగ్యం అంటుంది. ఇక మరోవైపు రామరాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ, నాకు అస్సలు అర్థం కావడం లేదు, ఈ విషయాలేవి నాకు అస్సలకే అర్థం కావడం లేదు, ఈ ఫోటోలు కూడా ఏంటో అర్థం కావటం లేదు, నాకు ఎవడో ఫోన్ చేశాడు ఆ విషయము అర్థం కావడం లేదు. బుజ్జమ్మ, ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఎవడో తెలుసా? ఎవడో కళ్యాణ్ అంట, వాడు ప్రేమించుకున్నారట, ఇద్దరూ కలిసి లేచిపోవాలని కూడా అనుకున్నారట అని రామరాజ్ అంటే ఇక ఆ మాటలకి వేదవతి అయితే షాక్ అయిపోతుంది. కానీ వాడిని మోసం చేసిందని చెప్తున్నాడు. ఇవన్నీ విన్న తర్వాత నాకెందుకో గందరగోళంగా అయోమయంగా ఉంది. అయినా వాడేమో ప్రేమించాను అని చెప్తున్నాడు. ఇటు చూస్తే ధీరజ్ ఏమో ప్రేమించి మీరు ఒప్పుకోరని పెళ్లి చేసుకున్నామని చెప్తున్నాడు. ఎవరిది నమ్మాలి? దీనంతటికీ కారణం ఏంటి? దీనంతటి వెనకాల ఏదోనే ఉంది అని చెప్పి రామరాజు అంటాడు. వీడేమో నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాము, నేను లేచిపోవాలని కూడా అనుకున్నాము అని చెప్పి వీడు అంటున్నాడు. ఎవరి మాటలు నమ్మాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు, అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్పి రామరాజు అంటాడు. ఇక రామరాజుకి అప్పటి విషయం గుర్తొచ్చి, భుజమ్మ ఇట్లరా, ఏంటంటే ఆ రోజు నీతో పాటు నర్మదతో పాటు ధీరజ్ కూడా వచ్చాడు కదా, గుడికి వెళ్తాము అని చెప్పారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు నువ్వు నర్మద మాత్రమే వచ్చారు. మీరు వచ్చిన 10 నిమిషాలకి ధీరజ్ ఇద్దరు కూడా పెళ్లి బట్టలలో వచ్చారు. చిన్నోడు అలాగే ప్రేమ గురించి నీకేమన్నా తెలుసా? ఏమన్నా తెలిస్తే చెప్పు వేదవతి అని చెప్పి అడుగుతాడు రామరాజు. ఇక ఆ మాటలకి వేదవతి అయితే షాక్ అయిపోయి, శ్రీరామ నాకేం తెలియదండి, నాకేమీ అస్సలు తెలియదు అని చెప్పి అంటుంది. మరి ఇంకేం తెలుసు నీకు? ఏం తెలుసు చెప్పు అని చెప్పి రామరాజు అరుస్తాడు. నువ్వు తెలుసుకోవాలి కదా, అయినా నీ మేనకోడలు, ప్రేమకి ధీరజ్కి మధ్య జరిగిందేంటి, ఇంట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నీకుంది కదా. ఇవేమీ తెలుసుకోకుండా నువ్వు ఏం చేస్తున్నావు, ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నావు, ఇవన్నీ నువ్వు తెలుసుకొని ఉంటే ఇప్పుడు ఫోటోల గురించి ఇంట్లో అందరూ కూడా ఇంత టెన్షన్ అయితే పడేవాళ్ళు కాదు కదా. ముందు నువ్వు ఏం జరిగిందో తెలుసుకొని ఉండాల్సింది భుజమా అని చెప్పి రామరాజు అయితే అంటూ ఉంటాడు వేదవతిని. ఇక వేదవతి అయితే అంటే అండి అని చెప్పి చెప్పబోతుంటే, ఆపు, ఇదొకటి నేర్చుకొని ఎప్పుడు అంటే అండి అని చెప్పి ఏదో ఒకటి చెప్పాలని ట్రై చేస్తూనే ఉంటావు అని చెప్పి రామరాజు వేదవతిని అయితే అరుస్తాడు. ఈ ఫోటోలు బయట వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, బయట వాళ్ళు చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంటి కోడలు గురించి ఇలా బయట వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే అసలు పరువు దక్కేదా? అయినా నీకు చెప్పాను కదా ఇందాకే వాళ్ళకి ఫోన్ చేయమని, ఇంకా ఫోన్ చేయలేదా అని చెప్పి అడుగుతాడు. చేశానండి, వచ్చేస్తున్నారు అంటే నాకు అర్థమైంది ఈ విషయం గురించి నీతో ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదని, అందుకే వాళ్ళతోనే ఈ విషయం గురించి మాట్లాడతాను. ఇంకా వాళ్ళు రాకుండా ఏం చేస్తున్నారు, వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి
రామరాజు అరుస్తాడు. ఇక చేస్తున్నానండి, చేస్తున్నాను అని చెప్పి వేదవతి అంటే, పో ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావేంటి, వెళ్ళి తొందరగా వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పు అని చెప్పి రామరాజు అంటాడు. ఇక మరోవైపు ప్రేమ అయితే టెన్షన్తో రోడ్ల వైపు తిరుగుతూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ప్రేమకి కాల్ చేస్తుంది. హలో ప్రేమ, వెంటనే నువ్వు ఇంటికొచ్చేసాయి అని చెప్తే, ఎందుకు అత్తయ్య ఏమైంది అంటే, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ప్రేమ, ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది, వెంటనే ఇంటికి రా ప్రేమ అని చెప్పి వేదవతి అంటుంది. లేట్ చేయకు ప్రేమ, నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసాయి, తొందరగా వచ్చేసాయి, నేను ఏం చెప్పలేకపోతున్నాను అని చెప్పి అంటుంది వేదవతి. సరే అత్తయ్య వచ్చేస్తున్నాను అని చెప్పి ప్రేమ కాల్ కట్ చేస్తుంది. ఇక వేదవతి అయితే, దేవుడా ప్లీజ్ దేవుడా, ఎలా అయినా సరే ఈ సమస్య నుంచి నువ్వే ఎలా అయినా సరే గట్టెక్కించాలి దేవుడా అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తుంది వేదవతి. అయ్యో ఏమై ఉంటుంది, ఎందుకు అత్తయ్య అంత టెన్షన్ పడుతుంది, ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా ఇంటికి రమ్మంటుంది, అస్సలు అర్థం కావడం లేదే అని చెప్పి ధీరజ్కి కాల్ చేస్తుంది. ఇక ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అయ్యో ధీరజ్ అని చెప్పి ప్రేమ అయితే పరుగున ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఇడ్లీ అయితే టెన్షన్తో తిరుగుతూ ఉంటాడు. ఏవండి ఆవిడ గారండి, మీరేం చేస్తున్నారో నాకు అర్థం కాక టెన్షన్తో చచ్చిపోతున్నానండి. ఆవిడ గారండి, మీ స్కీమ్ ఏంటో మీ ప్లాన్ ఏంటో తెలియక బుర్ర బద్దలైపోతుందండి. ఆవిడ గారండి చెప్పండి అని చెప్పి ఇడ్లీ అయితే భాగ్యాన్ని అడుగుతారు. ఇక ఇంతలో అక్కడికి కారులో భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా ఎంట్రీ ఇస్తారు. ఇక భద్రావతి అయితే భాగ్యంతో, ఏంటై ఏదో సీరియస్ మ్యాటర్ అన్నావు, చాలా అర్జెంటుగా రమ్మన్నావు, ఏం జరిగింది, ఏమైంది చెప్పు అని చెప్పి భాగ్యాన్ని అడిగితే, ఇక భాగ్యం వచ్చేసి, మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అస్సలు అర్థం కావడం లేదండి అని అంటుంది భాగ్యం. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి, కానీ చెప్పక తప్పదు, ఈ విషయం తెలిస్తే మీరు అస్సలు తట్టుకోలేరని కూడా నాకు తెలుసు, కానీ మీ ఇంటి ఆడపిల్ల మీద ఒక నిందడిపోతే మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి, అందుకే మీకు చెప్దామని మిమ్మల్ని పిలిచాను అని భాగ్యం అంటే, ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నాకు అస్సలు అర్థం కావటం లేదు, మా ఇంటి ఆడపిల్ల నింద అవ్వడం ఏంటి అని చెప్పి భద్రావతి అయితే అడుగుతుంది. ఎవరి గురించో కాదండి, నేను చెప్పేది మీ మేనకోడలు ప్రేమ గురించే అని చెప్పి భాగ్యం అంటే, ఇక విశ్వక్ వచ్చేసి, ఏమైంది మా చెల్లికి ఏమైందో చెప్పండి అని చెప్పి విశ్వక్ అడుగుతాడు. విషయం తెలిసాక మీరు గుండె పగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోవచ్చు, నేను చెప్పేది వినడానికి కొంచెం గుండెని రాయ చేసుకోండి అని చెప్పి భాగ్యం అంటే, అబ్బా అసలే నా మేనకోడలికి ఏమైందో తెలియక నువ్వు ఏం చెప్తావో తెలియక టెన్షన్తో చచ్చిపోతున్నాము, నా మేనకోడలికి ఏమైందో చెప్పు అని చెప్పి భద్రావతి అంటుంది. మీరు మా మంచి గురించి ఆలోచించే వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాను, అయినా నా పేరైతే బయటికి రాకూడదు అని చెప్పి భాగ్యం అంటే, రాదులే చెప్పు అదేంటో చెప్పు అని చెప్పి భద్రావతి అడుగుతుంది. అది ఎలా చెప్పాలి అని చెప్పి భాగ్యం అయితే చేతులు నలుపుకుంటూ ఉంటుంది. మేనకోడలికి సంబంధించిన ఫోటోలు ఆ ఇంట్లోకి వచ్చాయి, మీ మేనకోడలు వేరే అబ్బాయితో దిగిన ఫోటోలు ఇంట్లో అందరూ కూడా చూశారు, మీ మేనకోడలు ఆ అబ్బాయిని ప్రేమిస్తుందని, పెళ్లికి ముందే ఆ అబ్బాయితో సంబంధం ఉందని చెప్పి అంతా కూడా అనుకుంటూ ఉన్నారు, ఈ విషయమే మీకు చెప్దామని చెప్పి పిలిచాను అని అనగానే ఇక భద్రావతికి కోపం వచ్చేసి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నా కోడల గురించి అలా మాట్లాడతావేంటి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అని చెప్పి అంటుంది.